మాట్లాడు. అందరూ వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రుడు మీకందరూ కూడా చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. నా పేరు జగన్ రెడ్డి, 91 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన సిద్ధాంతానికి ప్రారంభించే ఏకైక వ్యక్తి. మిమ్మల్ని తన కష్టాలను ఆదుకుంటారు ఒక తండ్రిగా. ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఎలాంటి లంచం లేకుండా 2,60,000 వాలంటీర్స్ పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిగా చెందుతుంది. మీకోసం 5 సంవత్సరాల్లో మిమ్మల్ని ఒక వాలంటీర్గా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాము. ఆ రుణం తీర్చుకునే ఒకే ఒక అవకాశం మనకి మే 13 జరిగిన ఒక ఎలక్షన్. ఇది మనకి పులితో సవాలు లాంటి ఒక యజ్ఞం లాంటిది. మీరందరూ కూడా ఒక తండ్రికి, ఒక అన్నకి, ఒక యోగుడికి ఏ విధంగా మీరు సహాయం చేయాలనుకుంటారో ఒకే ఒక్క ఓటు మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. ఫ్యాన్ గుర్తుపై ఓటేస్తే మీకు, మీ కుటుంబానికి, మిమ్మల్ని నమ్ముకున్న 60, 100, 50 కుటుంబాలకు కూడా మీరే దిక్కుని చెప్పే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ. మన గుర్తు ఒక్కసారి మీరందరూ జగనంటే ఆ తప్పుడికి ప్రతిపక్షాలు ఆగిపోయారంటే ఏం చేయాలి? మీ అందరూ ఆశిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు చాలా ఈజీ. మిమ్మల్ని నమ్ముకొని ఎంత సహాయం చేసే జగన్మోహన్ రెడ్డి గారికి మీరేం చేయాలి? మీకున్న ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి అమ్మా మన ఓటు ఫ్యాన్ గుర్తుపై, ఇచ్చాపురం నియోజకవర్గానికి ఎంపీగా ఎమ్మెల్యేగా మన పిల్లల సాయిరాజ్ భార్యమైన పిల్లల విజయం గారు మన కోసం తన అమూల్యమైన ఒక క్యాబినెట్ పోస్టును కూడా విడిచిపెట్టి ఇచ్చాపురం నియోజకవర్గానికి ఇంతవరకు ఎవరూ చేయలేని సాహసం ఏంటి? ఒక మైలు అవకాశం ఇవ్వడం. ఇలాంటి అవకాశం ఎవరు ఇవ్వడం ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరందరూ ఒక వాలంటీర్లు కాదు, కాబోయే చైర్మన్లు కూడా, కాబోయే కౌన్సిలర్ కూడా, కాబోయే ఎంపీటీసీలు కూడా, కాబోయే ఎంపీటీసీలు కూడా. అంటే మీ అందరినీ లీడర్షిప్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు లీడర్షిప్ కోసం మీ అందరినీ కూడా యోగులుగా తయారు చేశారు. ఒక యోగులు 100 నిరుద్యోగ సమాజంలో ఒక వాలంటీరు 100 కుటుంబాలకి అండగా నిలిచిన ఏకైక వ్యక్తి. అంత దమ్ము, ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు మనకి నెమ్మరు, మన గారికి నెమ్మరు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మన 5 నిమిషాలు మాట్లాడి సార్. 5 నిమిషాలు మాట్లాడు.